కార్తీక పురాణం 23వ అధ్యాయం. ఈ వీడియోలో శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట గురించి తెలుసుకుందాం. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుము అని అడుగుగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన దాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యై ఉండెను. మరియు అనేక శత్రు సైన్యములను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడవునా అని విచారించుచుండగా, ఒకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమునది, దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుము అని పలికెను. అంతటి పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా, మధ్యనున్న శ్రీరంగనాథాలయం శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషీకేశ, ద్రౌపదీ మానరక్షక, దీనజన, భాషా పౌష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢమైన ప్రాకారములు కలిగి, తోరణ యంత్రముల ద్వారములు కలిగి, మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందరి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బధకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంసగజగామినులు, పద్మపత్రయుత లోచనలు అయి విశాల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పినత్వము కలిగి రూపవతులై, శీలవతులై, గుణవతులై, ఖ్యాతి కలిగి ఉండిరి. 23వ అధ్యాయం సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న మొత్తం వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.